అత్యంత అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న ఓ యువకుడికి అను ఇన్స్టిట్యూట్ వైద్యులు పునర్జీవం ప్రసాదించారు. అత్యంత సంక్లిష్టమైన డిప్స్ చికిత్సను అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సదుపాయాలతో కూడిన అను ఇన్స్టిట్యూట్లో డాక్టర్ భవానీ శంకర్ నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. చికిత్స ఫలితంగా పేషెంట్ స్టీఫెన్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి వేగంగా కోలుకుంటున్నాడు. ఎనికేపాడులోని అను ఇన్స్టిట్యూట్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ భవానీ శంకర్, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి రమేష్, ఇతర వైద్యులు మాట్లాడారు. 21 ఏళ్ల వయసున్న స్టీఫెన్ అనే యువకుడు దీర్ఘకాలికంగా కామెర్లు, పొట్టలో అసాధారణంగా నీరు చేరడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేని పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితిలో అను ఇన్స్టిట్యూట్ వైద్యులను సంప్రదించాడు. అవసరమైన పరీక్షల అనంతరం పేషెంట్ స్టీఫెన్ బట్ చియారీ సిండ్రోమ్ అనే అత్యంత అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ ఇంటర్నేషనల్ రేడియాలజీ విభాగానికి చెందిన ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ భవానీ శంకర్ ఆధ్వర్యంలో పేషెంట్కు అత్యంత సంక్లిష్టమైన చికిత్సను నిర్వహించారు. డిప్స్ చికిత్సను విజయవంతంగా నిర్వహించి పేషెంట్ ప్రాణాలను నిలబెట్టారు. చికిత్స ఫలితంగా పేషెంట్ స్టీఫెన్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి వేగంగా కోలుకుంటున్నాడు. అరుదైన చికిత్సల కోసం మెట్రో నగరాలకు తరలి వెళ్లాల్సిన అవసరం లేకుండా అను ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ భవానీ శంకర్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన చికిత్సను నిర్వహించేందుకు సహకరించిన అను ఇన్స్టిట్యూట్ క్యాథ్ ల్యాబ్ బృందానికి డాక్టర్ భవానీ శంకర్ ధన్యవాదాలు తెలియజేశారు. అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించి అను గ్రూప్ ప్రతిష్టను మరింత ఇనుడింపచేసిన డాక్టర్ భవానీ శంకర్ బృందాన్ని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి రమేష్, ఇతర డైరెక్టర్లు అభినందించారు. డిప్స్ అని ఒక సర్జరీ చేశాం. సర్జరీ పేరు వచ్చేసి డైరెక్ట్ ఇంట్రాహెపాటిక్ పోర్టోకేవల్ స్టెంట్ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే లివర్ నుంచి చెడు రక్తం అంతా గుండెకి వెళ్ళేలాగా ఈ రెండింటిని ఒక బైపాస్ పద్ధతిలో ఒక స్టెంట్ కనెక్ట్ చేయడం ద్వారా మనకి చెడు రక్తం బయటకు వెళ్ళడానికి అవుట్ఫ్లో అనేది ఏర్పడింది. సో ప్రొసీజర్ అంతా బాగానే అయింది. ఒక 10 days ఫాలోఅప్లో పెట్టాము. స్టెంట్ అంతా బాగానే ఉంది, ఫ్లో అంతా బాగానే ఉంది. సో ఇనీషియల్గా మనకున్న కంప్లైంట్స్ అంటే ఏదైతే పొట్టలో నీరు చేరడం కానీ, తనకున్న కామెర్లు కానీ, పొట్టలో ఉన్న పెయిన్ కానీ ఇవన్నీ లేవు. సో he is doing absolutely fine. So this is the best advantage with interventional radiology procedures. సో నేను లాస్ట్ 2 years నుంచి అను న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్లో ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఇంతకుముందు మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ వీటన్నిటికీ ఏంటి అంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలకి పరిగెత్తాల్సి వచ్చేది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు సే దట్ వీఆర్ డూయింగ్ దిస్ ఆల్ ద ప్రొసీజర్స్ వాట్ ఆర్ హ్యాపెనింగ్ దేర్ వీఆర్ డూయింగ్ హియర్ అట్ విజయవాడ ఎట్ దిస్ ప్లేస్. మనకి ఇక్కడ భవానీ శంకర్ సార్ అవైలబిలిటీగా ఉంటున్నారు, 24 hours అవైలబిలిటీగా ఉంటున్నారు. అండ్ హీఈస్ డూయింగ్ సో మెనీ ప్రొసీజర్స్. బట్ చియారీ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఇది చాలా రేర్ కండిషన్. ఈ కండిషన్కి జనరల్గా ట్రీట్మెంట్ అనేది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. ఇట్స్ ఎకనామికల్లీ వెరీ ఎక్స్పెన్సివ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? సో సార్ చెప్పినట్టుగా డిప్స్ అనే ఒక ప్రొసీజర్ చేసి it will increase the lifespan of this patient relatively. It is not totally curable, but it will increase the lifespan of this patient. అంటే ఇలాంటి రిలేటివ్గా రేర్ డిసీజెస్ కానివ్వండి, రేర్ కేసెస్ కానివ్వండి, వీటన్నిటికీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కాకుండా సార్ ఇక్కడ మనకి ఎకనామికల్గా ట్రీట్ చేస్తున్నారు ఆ కేసెస్. యాక్చువల్గా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 24 hours పెయిన్గా ఉండేది. స్టమక్ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉండేది. అందరూ లివర్ డ్యామేజ్ అన్నారు. ఎన్నో హాస్పిటల్ తిరిగినాక నాకు ప్రాబ్లం అనేది ఎక్కడ నాకు సొల్యూషన్ అనేది దొరకలేదు. తర్వాత నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అప్పుడు నేను భవానీ శంకర్ సార్ని కలిసినప్పుడు ఇక వాళ్ళు టెస్ట్ చేసి చూసి, స్కాన్ చేసి చూసి ప్రాబ్లం ఏంటనేది కానీ ఫైండ్ అవుట్ చేసి నాకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. నాకు జాండీస్ ఫామ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆకలి అనేది తగ్గిపోయింది. బాగా పెయిన్గా ఉండేది స్టమక్. వాటర్ అనేది ట్యాప్ చేసి తీసేసి ఒక 4 daysకి నాకు సర్జరీ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు అంతా నార్మల్గా ఉంది. కంప్లీట్గా ఇప్పుడు నేను బాగా వర్క్ చేసుకోగలుగుతాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.